భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల పరిధిలోని గరీబ్పేట, రాఘవాపురం, సింగభూపాలెం, సర్వారం గ్రామ పంచాయతీలలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ సర్పంచ్ పదవి ఎంతో బాధ్యతాయుతమైందన్నారు. గెలిచిన సర్పంచ్లు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకుని పనిచేస్తూ తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. నాకు తల్లి సమానం బాబాయ్ మానసిక బాబాయ్ ఎక్కడ ఉన్నాడు మరి ఉన్నాడు. సాలి గారికి చాలా ఇక్కడ చూస్తా ఉంటే అన్నదైన పైన ఈ రోజు పర్వాలేదు, కడుపు నిన్నట్టున్నది అన్నాడు. ఎందుకంటే మన సర్వారం గ్రామం అంటే పార్టీ ఏదైనా పార్టీలు ఏదైనా ఈ రోజు అనుకున్నా రేపు అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా ఒక సోదర సమానంతో ఉండే గ్రామం. అలాంటి ఈ సర్వారం గ్రామంలో మా సర్పంచ్ గా సునీత గారు, ఉప సర్పంచ్ గా సాలి గారు ఇద్దరు కూడా స్త్రీమూర్తి ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రామం విరాజిల్లి అన్నట్టు ఇద్దరు కూడా మంచి స్త్రీమూర్తులు మనకి అందించిన ఈ గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే సుజాతనగర్ మండలంలోనే అత్యధిక ఓట్లు కలిగిన గ్రామ పంచాయతీ మన సర్వారం గ్రామ పంచాయతీ క్రమశిక్షణతో పరిపాలించాలని నా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతకాలం పరిపాలించాలనేది ముఖ్యం కాదు, ఎంతకాలం బ్రతికున్నాం అనేది ముఖ్యం కాదు. మనం పరిపాలించినంత కాలం పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకున్నాం అనేది ముఖ్యమని, ఆ ఆదుకునటంలో నీ పాత్ర ప్రధానంగా ఉండాలని, నీకు చేదోడుగా ఓదోడుగా మేము మండలం నుంచి నీకు ఎలాంటి కష్ట సుఖాలు వచ్చినా మేము ముందడుగు వేస్తామని, నీ వెనువెంట ఉంటామని ఈ సభాముఖంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సోదరి మరి సునీత గారు పెద్ద బాధ్యత, ఒక సర్పంచ్ బాధ్యత అనేది ఈ గ్రామానికి పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఈ బాధ్యతని మీరు నిర్వర్తించాలని ఇక్కడ వెలుస్తున్న ఆ సీతారామచంద్ర స్వామి కూడా వారి ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా ఉండాలని ఆ స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరుగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.